ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి వాహనంతో దూసుకెళ్లి మరి లైంగిక వేధింపుల కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరాఖండ్లో సంచలనంగా మారింది. రిషికేశ్లోని ఎయిమ్స్లో ఈ ఘటన జరిగింది. విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిని లైంగికంగా వేధించిన కేసులో నర్సింగ్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని డిస్మిస్ చేయాలని జూనియర్, సీనియర్ వైద్యులు ఆందోళన చేస్తున్నందునే వాహనంతో వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరాఖండ్లోని ఎయిమ్స్ రిషికేశ్లో వైద్యాధికారిని పోలీసులు ఆసుపత్రిలోకి వాహనంతో వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. ఎయిమ్స్ రిషికేశ్ సర్జరీ యూనిట్లో విధుల్లో ఉన్నప్పుడు నర్సింగ్ ఆఫీసర్ సతీష్ కుమార్ తనను లైంగికంగా వేధించారంటూ 2 రోజుల క్రితం ఒక మహిళా జూనియర్ డాక్టర్ ఆరోపించారు. సతీష్ తనకు అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆ మహిళా డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా జూనియర్ డాక్టర్ను లైంగికంగా వేధించిన సతీష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని జూనియర్ వైద్యులు, కొందరు సీనియర్ వైద్యులు విధులు బహిష్కరించి డీన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. జూనియర్ డాక్టర్ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో నిందితుడు సతీష్ కుమార్ ను డిస్మిస్ చేయాలంటూ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. అది చూసిన పోలీసులు నేరుగా వాహనంతో ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న సతీష్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఎమర్జెన్సీ వార్డులో చాలా మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. పోలీసు వాహనం వెళ్లేందుకు భద్రతాధికారులు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుంటున్నప్పుడు ఆందోళన చేసిన వైద్యులు దగ్గరికి రాకుండా పోలీసులు నిలువరించారు. తర్వాత అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వైద్యులు ఆందోళన చేస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇలా వాహనం తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిని ఎయిమ్స్ రిషికేశ్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. జూనియర్ వైద్యులు మాత్రం అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడిని డిస్మిస్ చేయాలని ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు ఎయిమ్స్ యాజమాన్యం వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపులపై దర్యాప్తు జరుగుతోందని గఢవాల్ ఐజీ కరణ్ సింగ్ తెలిపారు.